జియో హాట్‌స్టార్‌లో రీసెంట్‌గా స్ట్రీమ్‌కొచ్చిన 'కాటన్ అలియాస్ ముత్తు' స్టారింగ్ మక్కల్ సెల్వన్, విజయ్ సేతుపతి. సీరీస్ ఎలా ఉందంటే నాకైతే చాలా రకరకాలుగా అనిపిచ్చింది. అంటే పూర్తిగా బావుందని చెప్పలేను. అలాగే పూర్తిగా బాలేదని కూడా చెప్పలేనమాట. ఆ నరేషన్ అయితే చాలా డెడ్ స్లోగా ఉంటదనమాట. ఒక చోటకొచ్చాక ఎందుకురా ఇది అనిపిస్తది. ఒక సస్పెన్స్‌ని హోల్డ్ చేస్తారన్నమాట లాస్ట్ వరకు. అసలు ఏం జరిగింది అని తెలుసుకోవడం కోసం మొత్తం అంతా చూసా నేను. ఆ లాస్ట్‌లో ఆ ట్విస్ట్ తెలిసాక కూడా ఏంటి దీనికేనా అన్నట్టు అనిపించిందన్నమాట. యాక్చువల్‌గా ఇదొచ్చేసి మనకి యాక్షన్ థ్రిల్లర్ అన్నారు గానీ, కొంచెం సైకలాజికల్ థ్రిల్లర్ మాట. అదేంటంటే మనకి డైరెక్ట్‌గా స్పూన్ ఫీడింగ్ చేయకుండా కొన్ని మనకు వదిలేస్తారన్నమాట. అది కొంచెం అందరికీ ఎక్కకపోవచ్చు. సరే ఇంక ప్లాట్ విషయానికొస్తే ఊరి పొలిమేరలో మన హీరో విజయ్ సేతుపతిది తల దొరుకుతదన్నమాట. దాంతో పాటు ఒక లెటర్ అండ్ కొంచెం డబ్బులు గూడా ఉంటాయి. అసలు ఈ తల ఎవరిది? ఈ డబ్బులేంటి? అసలు ఎందుకు చంపేశారు? చంపేస్తే ఆ బాడీ ఏమైంది? అని తెలుసుకోవడమే ఈ సీరీస్ మొత్తం స్టోరీ మాట. మన హీరో క్యారెక్టరేషన్ అయితే నాకు చాలా బా నచ్చింది. యాక్చువల్‌గా మనల్ని కాసేపు కన్‌ఫ్యూజ్ చేస్తారనమాట. మనోడు మంచోడు, చెడ్డోడు అన్న టైప్‌లో కాసేపు అటు ఇటుగా చూపిస్తూ ఉంటారు. ఇక డిఫరెంట్ డిఫరెంట్ జాబ్స్ కూడా చేస్తాడు. ఒకసారేమో ఏనుగుని చూసుకుంటూ ఉంటాడు. తర్వాత డాన్స్ ట్రూప్‌లో డ్రైవర్ కింద పనిచేస్తాడు. ఇట్లా మల్టిపుల్ జాబ్స్ అని చేస్తాడనమాట. జాక్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్‌లా. దాంతో పాటు మనోడికి ఒక్కొక్కళ్ళ దగ్గర ఒక్కొక్కటి ఫార్మ్ అయిపోద్ది. కొంతమందేమో ఈడు చాలా మంచోడని చెప్తారు. కొంతమందేమో మనోడు మంచోడు కాదు ఒక రౌడీ గుండా అన్న టైప్‌లో పోర్ట్రే చేస్తారనమాట. సో ఏది నిజం, ఏది అబద్ధం అని మనకి ఎండింగ్‌లో ఒక క్లారిటీ ఇస్తారు. ఆ క్యారెక్టరేషన్ అండ్ దాంట్లో ఉన్న షేడ్స్ నచ్చాయి గానీ, పేసింగ్ అయితే చాలా స్లోగా ఉంటదనమాట. దానివల్ల కొంచెం చిరాకొస్తది. అండ్ ఇంకొకటి విజయ్ సేతుపతి యాక్టింగ్. యాజ్ యూజువల్‌గానే దీంట్లో కూడా చాలా బా చేశాడు. ఎందుకంటే తన ఓన్ ప్రొడక్షన్ మాట ఇది. సో, ఇంకొంచెం బాగా చేశాడు. అండ్ మనోడికి సరైన ఎలివేషన్స్ కూడా బానే పడ్డాయి. అక్కడక్కడ బావున్నాయి అవి గూడా. ఇంక ఫైనల్‌గా చెప్పొచ్చేదంటే రూరల్ బ్యాక్ డ్రాప్‌లో స్లో పేస్‌లో వెళ్ళి ఒక సీరీస్ ఏదైనా చూడాలనుకుంటే గనక దీనికొక ట్రై ఇవ్వచ్చు. మరీ వరస్ట్‌గా ఏముండదు. బానే ఉంటది. కానీ చాలా స్లో పేసింగ్ ఉంటది. మీకు కనుక పేషెన్స్ ఉండి, అటెన్షన్‌తో చూడగలను అంటేనే మీరు కొంచెం ఎంజాయ్ చేయగలుగుతారు. లేకపోతే మీకు అస్సలు నచ్చదు. స్కిప్ చేసేయండి. ఈ సీరీస్ మనకి జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమ్ అవుతుంది. తెలుగు డబ్ అవైలబుల్‌గా ఉంది. డబ్బింగ్ కూడా బావుంది. సరే మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బై.